హైదరాబాద్కు చెందిన పూరన్ కుమార్ ఐపీఎస్ చండీగఢ్లో ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ఉన్నతాధికారుల కుల వివక్ష, మానసిక వేధింపులను భరించలేక సూసైడ్ చేసుకోవడం విచారకరమన్నారు. హర్యానా డీజీపీ శత్రుజిత్ సహా 8 మంది సీనియర్ల కుల ఆధారిత వివక్ష, మానసిక వేధింపులతో తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టు సూసైడ్ నోట్లో తెలిపాడన్నారు బట్టి. పూరన్ కుమార్ సూసైడ్ నోట్ ఆధారంగా బాధ్యులను వెంటనే అరెస్ట్ చేయాలన్నారు బట్టి. పూరన్ కుమార్ భార్య అమ్నీత్ ఐఏఎస్ స్థానిక పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారన్నారు డిప్యూటీ సీఎం. సూసైడ్ నోట్ను పరిగణలోకి తీసుకుని బాధ్యులైన ఉన్నతాధికారులందరినీ వెంటనే అరెస్ట్ చేయాలని ప్రకటనలో డిమాండ్ చేశారు బట్టి. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 78 ఏళ్లు గడిచినా ఐపీఎస్లలో ఇంకా కుల వివక్ష, ఆత్మహత్యలు జరగడం దురదృష్టకరమన్నారు డిప్యూటీ సీఎం. దేశవ్యాప్తంగా దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, వెనుకబడిన వర్గాలపై కుల వివక్ష, అణిచివేతలు, అక్రమ నిర్బంధాలు, ఆత్మహత్యలు వంటి సంఘటనలు జరుగుతున్నాయన్నారు. హర్యానా బీజేపీ ప్రభుత్వం వెంటనే స్పందించి బాధ్యులైన ఉన్నతాధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క.